మన ఆటలోకి తీసుకుంటారా లేదా? అబ్బా చేర్చుకోండర్రా. ఏమొద్దు నీతో పచ్చే. ఆహా వద్దు వద్దు వద్దు. రాసిన బావ మన ఆట మనం ఆడుకుందాం. అయ్యో అయ్యో నువ్వు ఆడకపోవటమే మంచిదమ్మా. వదినొచ్చిందంటే చెడు కూడా ఆడుకుంటుంది. చెడు కూడా అదెలా ఆడతారు అంకుల్? నా వల్ల కాదు. ఇటువైపు ఆట మధ్యలో ఆపుతావేంట్రా నీ బొందా? నువ్వు అటు పట్టుకొచ్చి ఆరు పెడితే ఆరిపోవా? చెప్తే ఒప్పట్టు పడుతుందా? తినండి రా, హ్యాపీగా తినండి. మీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం తీసుకొస్తాను చెప్పు. చూసావా వాళ్ళని ఎలా మచ్చిక చేసుకున్నాను? శర్మా నువ్వు అయ్యో లోప 7 డబ్బాలు తెప్పొచ్చు. అవన్నీ తినేశాక కోతి కొమ్మ వచ్చాడు. ఒరేయ్ దీనికి ముందే కదరా 10 కేజీలు పకోడీ తినేసావు. ఇలా ఆస్తి అంతా హారతి కపూరం చేసాయిరా. నీ దోస్త్ కటీఫ్. వద్దు, నీ కోసం నా కిడ్నీలైనా అమ్మేస్తాను కానీ దాని పార్టీలో మాత్రం చేరకే. ఐ సీ, ఇదంతా నీ గుడుపుటని అన్నమాట. తినండి రా. దిత్తి ఇంకేమన్నా కావాలా? తర్వాత తిని మీరు తినండి రా, బాగా తినండి. ఇంకేమన్నా కావాలా నాన్న? హలో ఎవ్రీబడి. ఒకసారి మీ మొహాలు ఇటు తిప్పి చూడండమ్మా. పరువు తీయకరా బామ్మది, కూర్చోరా, ఇక్కడే తిను. అవన్నీ మాకేనా? నాతో ఫ్రెండ్షిప్ చేస్తేనే మీకు. నేను శత్రువులా చూస్తున్నావు అనుకున్నావా ఏంటి? వెళ్ళి తినండి. అవసరం లేదు. మనమంతా ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక శక్తి. ఇప్పుడు తినాలా వద్దా? తినండి రా, వెళ్ళేవి తినండి. అవేగా పోవా. ఒరే అయిపోయినాయి కదా, ఏమీ దోస్తలేదు. ఐసక్కో మనమంతా ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక శక్తి తెలుసు సాని. ఒరే కొండ, 2200 పెట్టి తెప్పిస్తే 2 నిమిషాల్లో తినేసి పార్టీ మార్చేస్తావా? వేస్ట్ ఫెలోస్. మీకు మోషన్స్ పట్టుకుంటే చెప్తున్నా, నా తినేటప్పుడు బాగుపడలేదు. తున్నపోతే ఎదవలు. పోరా పొట్టి వెదవా. మీ మాసిపోయిన ఫ్యామిలీ మట్టి కొట్టుకుపోతారు. నా ఉసిరి తగిన నాశనం అయిపోతారు. నా మరదల్ని, నా బండ బంగారాన్ని నాకు దూరం చేసావు. నీ 5 స్టార్ హోటల్ కూలిపోను, మీ మమ్మీ డాడీ సీన్ సింగపూర్ లో సిరిగిపోను. నా బండ బంగారా నాకు దూరం చేసావు కదూ. చెత్త విధవా, నా ఫ్యామిలీని తిడతావా? ఎలా ఆడుకుంటానో చూడు. ఏటైనా తెలక్క. రే కొండ, నేనేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? బండ వెదవా అన్నాడు.
ఒసేయ్ నేనెక్కడన్నానే? ఆంటీ అన్నాడా లేదా? ఆ అన్నాడనే అనుకుంటా. పిన్ని తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బండ వెదవా. రేయ్ నన్నేం చెయ్యకురా. రేయ్ రేయ్ ప్లీజ్ రా. రేయ్ వద్దురా రే పండ. ఓయ్! రేయ్ పండ వద్దురా. రేయ్ అబ్బా. రేయ్ రే తప్పడం రారు రే. Yes, yes. అబ్బా. రేయ్ రేయ్. అయ్యో చచ్చిపోయినా ఉన్నాడు. వాడు నీళ్ళు ఆపరా. వెళ్ళి ఆపు. అరే అమ్మగారు హలో అఖిలాండేశ్వరి స్పీకింగ్. హాయ్ అఖిలాండేశ్వరి, నేను డాక్టర్ రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. హాయ్ రాజీ, హౌ ఆర్ యు? స్టేట్స్ నుంచి వచ్చేసావా? నిన్నే వచ్చాను. రెస్ట్ తీసుకొని ఫస్ట్ కాల్ నీకే చేస్తున్నాను. థ్యాంక్ యూ. బై మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఎల్లుండి గ్యాదర్ అవుతున్నారు. పెద్ద బాబుకి మ్యాచెస్ చూడ్డానికా? యా, నీ కళ్ళతో వెతుకుతున్న నీ ఇంటి కోడలు త్వరలోనే నీకు కనిపిస్తుంది అఖిలాండేశ్వరి. అవును రాజీ, ఘట్టమనేని వారసుడు మా పెద్దబాబు దేవేంద్రకి తగ్గ అమ్మాయిని చూసి పెట్టమని వరల్డ్ వైడ్ మ్యారేజ్ బ్యూరోస్ ని, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని అందర్నీ రమ్మని పిలిచాను. ఘట్టమనేని నిలయం, ఇది దేవాలయం. కడుపుసే తట్టుకొని 2 ముద్దలెట్టే కాడికి వచ్చేయండి అని అయ్య చెప్తే ఇడికి నేను గనిగాడు వచ్చినాము. మాకే 2 ముద్దలు వండి పెట్టమని అమ్మగారు వంట పనిచ్చినారు. అన్నపూర్ణను చేసిన అమ్మగారి ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. గుడి లాంటి ఇంట్లోకి నేను అడుగు పెట్టకపోతే నాకింత భాగ్యం వచ్చేదా? ఏడంతస్తులకి 7 అడుగుల పయనం తనతో కలగలిసి సాగేనా? నడకే ఒక సింగం, పలుకే బంగారం, వెతికే ఆకనులే నన్నేనా? ఇది మాటలు నేర్చిన మౌనం, ఎదమీటిన అల్లరి భావం, తన జంటగా చేరి గంతులు వేసే శకునం ఎప్పుడో. ఈ ఇంటితో పని వేసుకున్న బంధం
మూడు ముళ్ళతో ఇడిపోతున్నది. ఈ ఇల్లు వదిలెట్టాలని నాకు లేదు. అమ్మగారు ఆడపిల్ల అత్తింటికెళ్ళాలి అంది. అంతకన్నా ఆనందం ఏముంటుంది రాజీ? నా ప్రతిరూపాన్ని తనలో చూసుకుని మురిసిపోయే రోజు కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నాను. నీ ఇంటి కోడలు త్వరలోనే నీకు కనిపిస్తుంది అఖిలాండేశ్వరి. అమ్మగారు, I'll call you tomorrow. See you. Bye. రా పార్వతి. పార్వతి, మీ ఊరు నుండి తీసుకొచ్చి పెరట్లో నాటావే ముద్దమందారం, దానికి పూసిన పువ్వులాగానే ఉన్నావమ్మా. చచ్చు పీనుగులా ఉన్న దీన్ని తెగ పొగిడేస్తున్నారెందుకో? ముక్కులో దూది పెడితే శవంలా ఉంటుంది. నిండుగా పసుపు పూసుకుని పారాణి రాసుకోవడానికి అడుగులేస్తున్నా పెళ్లి కూతురు వినువు. నిండు నూరేళ్ళు ఇలాగే ఉండు పార్వతి. అమ్మగారు, మీరు మీరు మాట అంటేనే అది జరిగిపోతుంది. అట్టంటది మీ చేతులతో నన్ను ముట్టుకొని దీవించినారంటే నా జీవితం ధన్యమైపోనాది. దీన్ని తీసుకెళ్లి జీ తెలుగు సీరియల్స్ లో పడేయాలి. ఛాన్స్ దొరికితే పర్ఫార్మెన్స్ తో అద్దరగొడుతుంది చూడు. ఆంటీ,
పార్వతి భుజానికి ఆ జోలేంటి? కొంపదీసి అడుక్కోడానికి వెళ్ళిందనుకున్నావా ఏంటి? మాట తూలితే మట్టి కొట్టుకుపోతారు భవానీ. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అయ్యో, అడగడానికి అనబోయి అడుక్కోడానికి అన్నానక్కా. సారీ. అలా జోలెందుకు కడతారో మాకు తెలుసుకోవాలనుందమ్మా. పసుపు కుంకుమ జోలతో పార్వతిని చూస్తుంటే కృష్ణుడు మీరాబాయిని చూస్తున్నట్టుంది. షీఈస్ లుకింగ్ గుడ్. అవును, మీరాబాయి లాంటి ఆరాధన ఇది కూడా. ఒక్కొక్కరింట ఒక్కో రకం సాంప్రదాయం, ఆచార వ్యవహారాలన్నీ ఆడపిల్ల అణుకువగా తల ఉంచుకోవడానికి, మగవాడు ఆత్మస్థైర్యంతో తలెత్తుకోవడానికి ఉపయోగపడేవి. పార్వతి పెళ్లి కూతురిగా బాసికం కట్టుకోకముందు 5 ముత్తైదువుల ఇళ్లకు వెళ్లి పవిత్రమైన తులసికోట మట్టిని సారెగా జోలెలో పట్టుకుని తీసుకురావాలి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ మామ్. అంటే పార్వతి రోజు వంట మనిషిగా ఇంట్లోకి రాలేదన్నమాట, కాబోయే పెళ్లి కూతురిగా వచ్చిందా? పార్వతి, అమ్మ చెప్పింది విన్నావా? సాంప్రదాయం ఆడపిల్ల అనుకోని కోరుకుంటుంది. నువ్వు ఆ మాటను పాటిస్తే నిన్ను చేసుకోబోయేవాడు గర్వంగా తలెత్తుకు తిరుగుతాడు. అఖిల, పార్వతి కొంగు బంగారం చెయ్యి. నీ చేత్తో మట్టి పోసినా అది బంగారమే అవుతుంది. మట్టిలో పుట్టి పెరిగిన పార్వతి ఏ రుణం ఉంచుకుని ఇక్కడికొచ్చిందో, ఈ ఇంటి గడప నుండే కోడలిగా మెట్టినింటికి వెళ్తుంది. పద పార్వతి. అమ్మ తులసి భవాని, మణిమాణిక్యాలు, రత్నఖచిత వజ్ర వైడూర్యాలు అన్నీ తక్కెట్లో పోసి తులతూగినా ఒక్క తులసాకుతో సరితూగవు. నీ శక్తి సంపన్నత అంత గొప్పది. నీ తులసి కోటను కడిగి పసుపు కుంకుమలు అద్ది దీపం పెట్టి నైవేద్యం అందించే పార్వతి పెళ్లి చేసుకోబోతోంది. తన కాపురం నిండు నూరేళ్లు పచ్చగా పదిలంగా ఉండాలంటే
బలమైన పునాది కావాలి. అది నీ ఒడిలో ఉన్న మట్టితోనే మొదలవ్వాలి. నీ అనుమతి కోరే దోసెడు మన్ను తీసుకుంటున్నా. నీ బిడ్డని మన్నించమ్మా.